ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఒక భయంకరమైన మరియు ప్రమాదకరమైన ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈవెంట్ అంటే పెళ్లిళ్ళలో చేసేది కాదు, మనకి పెళ్లి చేసేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని కారణంగా భూమి అంతరించిపోవచ్చు కూడా. సో వినడానికి చాలా భయంకరంగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఇది నిజంగానే జరిగే అవకాశం అయితే ఉంది భవిష్యత్తులో. అండ్ 2012లో దీని నుంచి మనం తప్పించుకున్నాం, జస్ట్ మిస్. బట్ మళ్ళీ మన మీదకి రాదు అన్న గ్యారంటీ అయితే లేదు. ఇంతకీ ఆ ఈవెంట్ పేరేంటి అంటే జియోమాగ్నెటిక్ స్టార్మ్. ఈరోజు దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ అనేవి మన భూమికి ఎంత ప్రమాదాన్ని కలిగిస్తాయో తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు అంత ప్రమాదకరమైనగా పిలువబడుతున్నాయి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా మనలో చాలామంది క్యారింగ్టన్ ఈవెంట్ అనే ఒక దాని గురించి వినే ఉంటారు. ఇది 1859లో జరిగింది. అండ్ ఈ వీడియోలో నేను దాని గురించి డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన స్పేస్ వీడియోస్లో దాని గురించి చెప్పడం జరిగింది. అయితే ఆ క్యారింగ్టన్ ఈవెంట్ టైంలో ఒక పవర్ఫుల్ సోలార్ స్టార్మ్ అనేది భూమి మీదకి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో మనం ఏదో జస్ట్ నార్మల్గా టెలిగ్రాఫ్స్ని అయితే వాడుతున్నాం లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కోసమని. అది కూడా స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంది. అయితే అదైతే కంప్లీట్గా నాశనం అయిపోయింది ఆ టైంలో. అండ్ దానికి సంబంధించిన పేపర్స్ కూడా ఈవెన్ ఖాళీ బూడిదైపోయాయి. సో అంతటి పవర్ఫుల్ ఈవెంట్ అయితే జరిగింది. ఒకవేళ అదే గనక సేమ్ ఈ రోజు జరిగినట్టయితే దాని యొక్క ఇంపాక్ట్ అప్పట్లాగా తక్కువగా ఏమీ ఉండదు, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర మొత్తం ఆల్మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువ, మోడర్న్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి నడుస్తున్న వ్యవస్థలు కూడా చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు గనక ఆ జియోమాగ్నెటిక్ స్టార్మ్ గనక మళ్ళీ వచ్చినట్టయితే ఆ టెక్నాలజీ అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. చాలా వరకు డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది అండ్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక యుద్ధం లాంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఏర్పడుతుంది. మన భూమి మీద చాలా రకాల డివైజులు ఉన్నాయి, వాటికి ఈఎంపీ ప్రొటెక్షన్ అనేది లేదు, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ యొక్క ప్రొటెక్షన్ అనేది లేదు. అందులో ఈవెన్ మిలిటరీ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని మిలిటరీ టెక్నాలజీస్కి ఈ ఈఎంపీ పల్స్ యొక్క ప్రొటెక్షన్ అయితే ఉంది కదా. సో ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్ వచ్చినప్పుడు అవి కాపాడబడతాయి, కానీ సివిలియన్ టెక్నాలజీ అనేది మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది. అది కూడా కొన్ని గంటల్లోనే పూర్తిగా అంతరించిపోతుంది. అయితే ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఎంత రేర్గా జరిగే అవకాశం ఉంది, ఎప్పుడెప్పుడు జరిగే అవకాశం ఉంది, ఇలాంటి వాటి మీద స్టడీస్ అయితే చేయడం జరిగింది. అయితే క్యారింగ్టన్ ఈవెంట్ ఉంది కదా, అది చాలా ప్రమాదకరమైంది. అది సుమారుగా 150 సంవత్సరాల క్రితం అయితే ఏర్పడింది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటికీ మళ్ళీ అంతటి దారుణమైన సంఘటన అయితే నమోదు అవ్వలేదు. కానీ అంత మాత్రాన అసలు ఇలాంటి సంఘటనలే నమోదు కావా అంటే లేదు, అవుతాయి. ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా వీటి గురించి స్టడీస్ అనేవి చేస్తూ వీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్స్ ఏంటి, ఇవి ఎలా ఫామ్ అవుతాయి, ఇలాంటి వాటి గురించి కూడా తెలుసుకున్నారు. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడి యొక్క సర్ఫేస్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి. సూర్యుడి యొక్క సర్ఫేస్ మీద ఈ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లూప్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ అవి ఏం చేస్తాయంటే ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో దీని కారణంగా చాలా పెద్ద స్థాయిలో ఎనర్జీ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. దీన్ని కోరోనల్ మాస్ అంటారు. ఈ కోరోనల్ మాస్ అనేది బయటకు రావడాన్ని కోరోనల్ మాస్ ఎజెక్షన్ అని అంటారు అనమాట. అయితే ఈ టైప్ ఆఫ్ సంఘటనలు చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. అండ్ సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కాబట్టి అవి ఏ డైరెక్షన్స్ నుంచి అయినా సరే బయటకు అయితే రావచ్చు. ఒకవేళ మనం గనక దురదృష్టవంతులు అయినట్టయితే ఆ ఎజెక్షన్స్ అనేవి ఎగ్జాక్ట్గా భూమి వైపే వస్తాయి. అంటే అవి డైరెక్ట్గా భూమి వైపు వచ్చినప్పుడు భూమి యొక్క సర్ఫేస్తో ఇంటరాక్ట్ అయ్యి భూమి యొక్క సర్ఫేస్ మీద చాలా రకాల డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో కూడా సేమ్ ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పవర్ఫుల్ కోరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది ఆల్మోస్ట్ మన భూమి వైపు దూసుకుంటూ వచ్చింది, కానీ జస్ట్ మిస్ అయింది. కొద్దిలో మనం తప్పించుకున్నాం. లేదంటే ఆ సోలార్ స్టార్మ్ ఆఫ్ 2012 కారణంగానే భూమి మీద చాలా పెద్ద స్థాయిలో టెక్నాలజీ అనేది అంతరించిపోయి మనుషులు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. అండ్ అది కనుక భూమిని తాకినట్టయితే అది మరొక క్యారింగ్టన్ ఈవెంట్ అయ్యేది. అండ్ ఆల్మోస్ట్ భూమి వరకు వచ్చింది, కానీ కొద్దిలో తప్పించుకున్నాం మనం. బట్ అప్పటి నుంచి కూడా శాస్త్రవేత్తలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంటే ఇవి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు కాబట్టి వీటి గురించి ముందుగానే కొన్ని అంచనాలు వేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో, వాటి నుంచి ఎదురయ్యే డ్యామేజ్ని తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వీటి మీద స్టడీస్ అయితే చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికీ కూడా
వీటి మీద మనకు ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే రాలేదు. కానీ ఒకవేళ ఇవి గనక నిజంగా మళ్ళీ ఇంకొకసారి భూమి మీదకి వచ్చినట్టయితే అంత తీవ్రమైన స్థాయిలో నిజంగా మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో చూసినట్టయితే టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్స్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ల్యాప్టాప్స్ కావచ్చు, వైఫైలు కావచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్స్ కావచ్చు, ఇలాగా అన్ని రకాలుగాను కూడా టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఈవెన్ మన దగ్గర ఉన్న డబ్బులో చాలా శాతం డబ్బు అనేది ఫిజికల్గా లేదు, అంటే మన చేతుల్లో కరెన్సీ రూపంలో లేదు, మన బ్యాంకుల్లోనే ఉంటుంది ఎక్కువ శాతం. అదంతా కూడా ఆన్లైన్ కరెన్సీయే. అండ్ మీరు చైనాని కనుక చూసుకున్నట్టయితే చైనా ఈవెన్ క్యాష్ని యాక్సెప్ట్ చేయట్లేదు కూడా. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమే నడుస్తుంది. మీరు ఏమైనా కొనుక్కోవాలనుకున్నట్టయితే మీ స్మార్ట్ ఫోన్ వినియోగించుకొని క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసుకొని మీరు డబ్బులు పే చేసుకోవాల్సి ఉంటుంది. వీచాట్ అక్కడ ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి వాటిని వాడుతున్నాం. మనం కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ వస్తున్నాం. మొత్తం ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేస్తున్నాం. అయితే చైనా ఎప్పుడైతే ఇలాగ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ మీద, ఇంటర్నెట్ టెక్నాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయి ఉందో, ఇలాంటి సిచ్యువేషన్ కనుక వచ్చినట్టయితే ఒక 10-15 ఏళ్లలో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. భూమి మీదకి జియోమాంటిక్ స్ట్రామ్, అదే కొరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది రావచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. అది కనుక చాలా పవర్ఫుల్గా వచ్చినట్టయితే టెక్నాలజీ మొత్తాన్ని కూడా కంప్లీట్గా నాశనం చేసేసినట్టయితే, అంటే మన అదృష్టవంతులైతే మన మీదకి రాదు, కానీ ఒకవేళ మన దరిద్రం బాగోక మన మీదకి వచ్చినట్టయితే అప్పుడు ఏంటి పరిస్థితి? మొత్తం నాశనం. ఇంకా ఈవెన్ 1989లో కూడా సేమ్ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. కెనడాలోని ప్రావిన్స్ ఆఫ్ క్యూబెక్ అనే ఒక ప్రాంతంలో ఆల్మోస్ట్ ఇలాగే ఒక కొరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క ఇంపాక్ట్ అనేది పడింది. ఆ టైంలో ఏంటంటే మొత్తం అన్ని రకాలుగాను కూడా కమ్యూనికేషన్స్ అయితే పోయాయి. ఆల్మోస్ట్ పవర్ అంతా కూడా కట్ అయిపోయి చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే ఎలక్ట్రిక్ గ్రిడ్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోయింది కాబట్టి. ఆ ఈవెంట్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే దాని కారణంగా కొన్ని ఆరారాస్ అనేవి కొన్ని రోజుల పాటు కనిపించాయంట ఫ్లోరిడా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో. అండ్ ఆ ఈవెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే దాని కారణంగా కొన్ని శాటిలైట్లు కూడా పాడైపోయాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటి కారణంగా చాలా కంప్యూటర్లు కూడా నాశనం అయిపోవడం జరిగింది. కానీ అప్పట్లో మనం టెక్నాలజీ మీద అంతగా డిపెండ్ అవ్వట్లేదు, చాలా తక్కువ మొత్తంలోనే మనం వాటి మీద డిపెండ్ అవుతూ వస్తున్నాం. కానీ ఒకవేళ అదే సిచ్యువేషన్ కనుక ఇప్పుడు వచ్చినట్టయితే, ఈవెన్ అప్పట్లోనే కమ్యూనికేషన్స్కి చాలా తీవ్రంగా ఇంపాక్ట్ అయితే పడింది, మరి అలాంటిది ఇప్పుడు వచ్చినట్టయితే ఇంకెంత భారీ స్థాయిలో ఇంపాక్ట్ పడుతుందో మనమే ఊహించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్స్ అనేవి అసలు ఏమాత్రం పని చేయకపోవడానికి ఆ టైంలో మెయిన్ రీజన్ ఒకటి ఉంది. అదేంటంటే ఈ టైప్ ఆఫ్ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి మన అట్మాస్ఫియర్ని కంప్లీట్గా అయనైజ్ చేసేస్తాయి. ఈ అయనైజేషన్ కారణంగానే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్ అయినా, రేడియో కమ్యూనికేషన్ అయినా అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. అండ్ దీని కారణంగా ఏమవుతుంది, కొన్నిసార్లు న్యూక్లియర్ రియాక్టర్స్లోని కూలింగ్ మెకానిజమ్స్ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోతాయి. అప్పుడు ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ టైంలో మొత్తం అన్ని నగరాలు కూడా, అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా రేడియో యాక్టివ్నెస్తో నిండిపోయే అవకాశం అయితే ఉంది. మనం ఇప్పుడు ఆ న్యూక్లియర్ టెక్నాలజీని కూడా పెంచేసుకుంటున్నాం, ఇంటర్నెట్ టెక్నాలజీని విపరీతంగా పెంచేసుకుంటున్నాం. ఒక్కవేళ శాటిలైట్లు కనుక సరిగ్గా పనిచేయకపోయినట్టయితే దాని యొక్క ఇంపాక్ట్ ఎంత పడుతుందో మీరే అర్థం చేసుకోండి. అంటే ఎవరో మూడో ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసినట్టుగా మనకు అనిపిస్తుంది. సో మనకి ఇమీడియట్గా ప్యానిక్ అనేది మొదలైపోతుంది. అండ్ ఆ ప్యానిక్ గురించి తెలియజేయడానికి కూడా మనకు ఎవరు ఉండరు, ఎందుకంటే కమ్యూనికేషన్ సిస్టమ్ పనిచేయదు కాబట్టి. మొత్తం దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనకి ఏమీ అర్థం కాదు. అన్ని దేశాలు కూడా పాజ్ బటన్ని ప్రెస్ చేసినట్టుగా ఫీల్ అవుతాయి, అంటే మొత్తం అన్ని దేశాలు కూడా ఆగిపోతాయి కంప్లీట్గా, ఎక్కడ ఉన్నాం అక్కడే. అండ్ ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ కారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి అక్కడతోనే ఆగిపోవు. దీని కారణంగా మన యొక్క ఓజోన్ లేయర్ మీద కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది, అంటే దాని యొక్క క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో దీని కారణంగా మనకి భూమి మీదకు వచ్చే రేడియేషన్ లెవెల్స్ అనేవి అప్పర్ అట్మాస్ఫియర్లో బాగా పెరిగిపోతాయి. అండ్ ఆటోమేటిక్గా అవి ఇన్నర్ అట్మాస్ఫియర్లో కూడా వచ్చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, మన అట్మాస్ఫియర్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది. అప్పుడు మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. ఒకవేళ విమానాల్లో ప్రయాణించే వాళ్ళైతే వాళ్ళకి ఇంకా పీక్స్ లెవెల్లో రేడియేషన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అయితే వీటన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ టెలికమ్యూనికేషన్ కోసం మనం ఎక్కువగా టెక్నాలజీ మీద, అలాగే స్పేస్ టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోతున్నాం. అంటే ఇప్పుడు మనకి చాలా రకాల శాటిలైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఏదో ఒక శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేస్తూనే ఉంటారు. చాలా కంపెనీస్ ఉన్నాయి, స్పేస్ ఎక్స్, ఎలక్ట్రాన్ లాంటి కంపెనీస్ కూడా ఇప్పుడు లాంచ్ చేస్తూ ఉన్నాయి. నాసా, ఇస్రో ఇలాంటివి కూడా ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూనే ఉంటాయి శాటిలైట్స్ని. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఒక బబుల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఏమవుతుందంటే ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్ కనుక వచ్చినట్టయితే రాత్రికి రాత్రి ఆ బబుల్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే పొద్దున్న చూసేసరికి మీ ఇంటి ముందు కూడా ఒక 4-5 శాటిలైట్లు పడుతూ ఉండొచ్చు. మేబీ ఇస్రో వాళ్ళైనా, నాసా వాళ్ళైనా ది బెస్ట్ శాటిలైట్స్ అని చెప్పి పొగుడుతూ వచ్చిన శాటిలైట్స్ యొక్క ముక్కలు మీ ఇంటి ముందో, మీ ఇంటి మీదో పడవచ్చు, చెప్పలేం మనం.
అండ్ ఇంకొకటి ఏంటంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేవి కంప్లీట్గా పనిచేయకుండా పోవచ్చు. అది కొద్ది రోజుల వరకు, లేదంటే కొన్ని వారాల వరకు, లేదంటే కొన్ని నెలల వరకు, లేదంటే శాశ్వతంగానూ పనిచేయకుండా పోవచ్చు కూడా. వినడానికి ఎంత భయంకరంగా అనిపిస్తుంది మీకు ఇది, బట్ యాక్చువల్గా దీనికి మనం రెడీగా ఉండాలి కూడా. ఎందుకంటే ఇలాంటివి జరిగే అవకాశాలు భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉన్నాయి. మనమేమో ముందు నుంచి జాగ్రత్త పడకుండా తీరా ఆ సంఘటన జరిగిన తర్వాత అయ్యయ్యో ముందు నుంచి జాగ్రత్త పడుంటే బాగుండేది కదా, ఏదైనా ఈఎంపీ ప్రూఫ్ థింగ్స్ మన దగ్గర ఉండుంటే బాగుంది కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి సంఘటనలు మన లైఫ్ టైంలోనే జరగచ్చు కూడా. అండ్ ఇలాంటివి బహుశా రానున్న 10-15 ఏళ్లలో జరగచ్చు, లేదంటే ఇంకా ముందే జరగచ్చు కూడా. దీనికి సంబంధించి చాలామంది శాస్త్రవేత్తలు ఆల్రెడీ స్టడీస్ అయితే చేయడం జరిగింది. కొన్ని నెలల పాటు వాళ్ళు వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వీటి యొక్క ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవడానికి. అయితే ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ స్టార్మ్ యొక్క యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఎంతంటే సుమారుగా ఒక 15 నుంచి 20 సంవత్సరాలు. అండ్ హైలీ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అంటే క్యారింగ్టన్ ఈవెంట్ లాంటివి అయితే ఒక 150 నుంచి 200 సంవత్సరాల మధ్యలో ఒకసారి రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ క్యారింగ్టన్ ఈవెంటే అక్కర్లేదు, మనకి నార్మల్ ఈవెంట్ సరిపోతాయి మొత్తం నాశనం చేయడానికి. దీనికోసం ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్లోని రాయల్ అబ్జర్వేటరీ వాళ్ళు ఎప్పటి నుంచో స్టడీస్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర 150 సంవత్సరాల డేటా ఉంది. అండ్ ఆ తర్వాత మరొక ఫేమస్ మరియు యాక్టివ్ అబ్జర్వేటరీ, ఇది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంది. వీళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద మొత్తంలో డేటా ఉంది. వీళ్ళు ఈ అబ్జర్వేటరీస్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో డేటాను కలెక్ట్ చేసి 150 లేదంటే 200 సంవత్సరాల మధ్యలో డేటాను అయితే కలెక్ట్ చేసి మొత్తంగా స్టడీస్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ 2 అబ్జర్వేటరీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి యాంటీపోడల్, అంటే ఇవి ఉన్న ప్రత్యేకమైన పొజిషన్ కారణంగా ఇవి భూమిని 2 వైపుల నుంచి కూడా స్టడీ చేయగలం అనమాట. సో దాని కారణంగా భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ గురించి మనం ఎక్కువగా తెలుసుకోవడానికి వీటి ద్వారా అవకాశాలు అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి మనకి యాక్యురేట్ మ్యాగ్నెటిక్ ఇండెక్స్ని అయితే అందిస్తూ ఉంటాయి. గడిచిన 150 ఏళ్లలో ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. కానీ చాలా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ ఇన్సిడెంట్స్ అయితే మాత్రం నేను ఆల్రెడీ చెప్పినట్టుగా 1989లో ఒకటి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంత పెద్దదైతే ఏమీ జరగలేదు. కానీ అలాగని చెప్పి జరగదు అన్న గ్యారంటీ అయితే లేదు, జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని అయితే చెప్తున్నారు. క్యారింగ్టన్ ఈవెంట్ లాంటివి అయితే మాత్రం టైం తీసుకుంటాయేమో, కానీ నార్మల్ ఈవెంట్స్ అయితే మాత్రం త్వరగానే భూమి మీదకి దాడి చేసే అవకాశం అయితే ఉందని అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. అండ్ ఈ టైప్ ఆఫ్ నార్మల్ ఈవెంట్స్ చాలు భూమి మీద ఉన్న మొత్తం కమ్యూనికేషన్ని నాశనం చేసేసి డిస్రప్ట్ చేయడానికి. అండ్ గడిచిన కొన్నేళ్లుగా మనం వీటిని అసలు కన్సిడర్ చేయకుండా ఉన్నాం. కానీ 2012లో ఒకసారి మనకి గుర్తు చేయబోయింది, బట్ అయినా కూడా మనం దాన్ని కన్సిడర్ చేయట్లేదు. శాస్త్రవేత్తలు పట్టించుకుంటున్నారు, వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు, కానీ దీని గురించి కామన్ పీపుల్కి తెలియట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇప్పటికీ కూడా అదే టెక్నాలజీ మీద ఆధారపడిపోతున్నాం. అండ్ విపరీతంగా పెరిగిపోతుంది కూడా ఆ టెక్నాలజీ మీద ఆధారపడే సిచ్యువేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్నే తీసుకుందాం. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చాలా కష్టపడి ఒక 10 లక్షలు పోగు చేశాడు బ్యాంకులో కొడుకుని ఫారెన్కి పంపించడం కోసం అని చెప్పి. రేపు ఆ 10 లక్షలు విత్డ్రా చేసి మొత్తం ఆఫీస్లో కట్టేసి టికెట్లు తీసేసుకొని కొడుకుని ఫారెన్ పంపిద్దాం అనుకున్నాడు. కానీ కట్ చేస్తే ఈరోజు ఆ ఈవెంట్ జరిగింది, మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. కొన్ని నెలల వరకు లేదంటే కొన్ని సంవత్సరాల వరకు ఆ సిస్టమ్ రికవర్ కాదంటే అతని పరిస్థితి ఏంటి? అలాగే ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి అలా డబ్బులు దాచాడు అనుకుందాం, ఆ డబ్బులు బ్యాంకులోనే ఉండిపోయాయి. ఈరోజు రాత్రి ఈవెంట్ జరిగింది, రేపు పొద్దున వెళ్ళి తీసుకుందాం అంటే కుదరట్లేదు. అలాగ ఒక 5-6 ఏళ్ళు గడిస్తే కానీ నార్మల్ అవ్వదని అర్థమైంది, అప్పటి వరకు పెళ్ళి ఆపుకోవడమేనా? సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి భవిష్యత్తులో మనకు ఎదురయ్యే అవకాశం ఉంది. అది కూడా రానున్న 10-15 ఏళ్లలో జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఒకవేళ మీకు నేను చెప్పింది ఏమైనా డౌట్ అనిపించినట్టయితే జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ కోసమో, లేదంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ కోసమో, లేదంటే 2012 సోలార్ స్టార్మ్ కోసం మీ ఇష్టం, దేనికోసమైనా సరే మీరు సెర్చ్ చేసుకోండి, మీకు అన్నీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతాయి దీనికోసం. అండ్ 1921లో 1872లో సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. అవి కూడా ఆల్మోస్ట్ క్యారింగ్టన్ ఈవెంట్తో సమానమైనవే అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ వాటి యొక్క తీవ్రత అయితే మనకు తెలియలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో టెక్నాలజీ అనేది ఇంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్లో కూడా వీటి గురించి మెన్షన్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ అసిరియన్ సివిలైజేషన్కి సంబంధించిన మొత్తం అన్ని పుస్తకాలలోని కూడా ఈ టైప్ ఆఫ్ ఈవెంట్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయబడింది. అంటే ఆకాశంలో వింత వింత ఆరోరాస్ అనేవి కనిపించడం, అండ్ ఆ టైంలో మొత్తం చాలా రకాలుగా రంగురంగులుగా ఆరోరాస్ అనేవి కనిపించడం, అండ్ ఆ టైంలో భూమి మీద టెంపరేచర్స్ అనేవి పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా తెలియజేశారు. ఇందులోనే కాదు చాలా రకాల హ్యూమన్ సివిలైజేషన్తో దీని గురించి అయితే మెన్షన్ చేయబడి ఉంది. సో ఇలాంటివి ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో భూమి మీదకి వస్తున్నాయి. అప్పట్లో పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే అప్పట్లో సివిలైజేషన్ అంతా కూడా టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, టెక్నాలజీ మీదే డిపెండ్ అయి ఉన్నారు. పర్టికులర్గా చైనా గురించి ఆల్రెడీ చెప్పాను కదా, చైనా అయితే ఇంకా క్యాష్ని యాక్సెప్ట్ చేయట్లేదు, మొత్తం అంతా కూడా ఆన్లైన్ బేస్డ్ సిస్టమ్ మీద నడుస్తుంది. సో అప్పుడు చైనా వాళ్ళు మరింత ఎక్కువగా ఇంపాక్ట్కి గురయ్యే అవకాశం
అయితే ఉంది. సో సూర్యుడి మీద మనం మరిన్ని పరిశోధనలు చేస్తే తప్ప ఈ కోరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి అయితే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. కానీ ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం మనం రానున్న 10-15 ఏళ్లలో ఇలాంటి సిచ్యువేషన్ని కనీసం ఒక్కసారైనా ఫేస్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ప్రస్తుతానికైతే పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి దగ్గరగా వెళుతోంది. సో ఇది సూర్యుడికి ఇంకా దగ్గరగా వెళ్ళి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి చాలా పెద్ద మొత్తంలో అందించబోతోంది. సో దాని కారణంగా మనకి ఈ సిఎంఈస్ అంటే కోరోనల్ మాస్ ఎజెక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ త్వరగా ఇవి భూమి మీదకి రాకూడదు అని అయితే కోరుకుందాం మనం. ఎందుకంటే వన్స్ వచ్చాయంటే మనకి ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఉండదు. మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా దీని గురించి మనకి కనీసం ఒక 3-4 నెలల ముందు చెప్పే టెక్నాలజీ అయితే మాత్రం మన దగ్గర లేదు. మహా అయితే ఒక 2-3 గంటల ముందు తెలియజేస్తుందేమో. ఎందుకంటే సూర్యుడి నుంచి బయలుదేరిన ఆ స్టార్మ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ శాటిలైట్స్కి అందుతుంది, శాటిలైట్స్ నుంచి మనకు అందుతుంది. సో మేబీ ఒక 2-3 గంటల ముందు అయితే రావచ్చేమో, కానీ పూర్తిగా అయితే మాత్రం ముందు రాదు. సో ఏంటంటే మోడర్న్ బ్యాంక్స్ కూడా వాళ్ళ యొక్క బ్యాకప్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సడన్గా ఏదైనా సిచ్యువేషన్ ఇలాంటిది వచ్చినట్టయితే మొత్తం అందరూ కూడా దివాళా తీసేసే సిచ్యువేషన్లోకి నెట్టేయకుండా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది కదా తర్వాత. సో అందుకని బ్యాంకులు కూడా వాటి యొక్క బ్యాకప్ సిస్టమ్స్ని అయితే కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్ బ్లాక్ అవుట్ అనేది జరగకుండా కమ్యూనికేషన్ సిస్టమ్స్ని కూడా మెరుగుపరచాల్సి ఉంటుంది. సో ఇలా చేయాలంటే ఏంటంటే శాటిలైట్స్ ఉంటాయి కదా, ఈ సిఎంఈ లాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పటికీ కూడా అవి డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా అడ్వాన్స్డ్ శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనం శాటిలైట్స్ని కూడా కాపాడుకోగలుగుతాం. ప్రస్తుతానికైతే మాత్రం అలాంటివి అయితే లేవు, ఈఎంపీ ప్రూఫ్ అయితే ఏమీ లేవు, అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. సో అది కూడా ఒక ప్రాబ్లమే. మనం అనుకోవచ్చు చైనా వాళ్ళకి బాగా లాస్ వస్తుంది కదా, ఇలాగే అవ్వాలి వాళ్ళకని. కానీ ఈ ఇన్సిడెంట్ కనుక జరిగినట్టయితే కేవలం చైనాకే కాదు, మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా ప్రాబ్లం ఎదురవుతుంది. అండ్ ఇండియాలో కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.